వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే రోజు రోజుకు ఆయన మీద ఒక జాలి అనేది పెరుగుతూ ఉంది. సీరియస్లీ ఆయన మీద జాలి కలుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచి పనులు ఎఫిషియెంట్గా కన్వీనియంట్గా ప్రజలకు చెప్పుకోలేక, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ టీం కూడా ఆ విధమైనటువంటి ఆ విధమైనటువంటి నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోలేక, అండ్ తాను చేసినటువంటి తాను తీసుకొచ్చిన పరిశ్రమలు, తాను చేసుకున్న అగ్రిమెంట్స్ని కూడా ఇప్పటి సర్కారు వాళ్ళ ఘనతగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటే, ఇంతకుముందు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన మంచిని చెడుగా ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు అదే కంటిన్యూ చేసుకుంటే అది గొప్పతనంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటే, రోజు ఏదో ఒక సంఘటన ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి, మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అరే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగానే జాలి కలుగుతుందేమో. తాను అధికారంలోకి వచ్చిన నెల 2 నెలలు కాకముందే మెజారిటీ సంక్షేమ పథకాలు అమలును ప్రారంభించినటువంటి ఆయన ఇప్పుడు సంవత్సరం రోజులైన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేని వాళ్ళ చేతిలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంటే, తీవ్రమైన దుష్ప్రచారాన్ని ఆయన ఎదుర్కొంటుంటే వీళ్ళ చేతిలో దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేని పరిస్థితి. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా అటువంటి మెకానిజంను నెట్వర్క్ను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేని పరిస్థితి. చాలా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పవర్ని ఎంజాయ్ చేసిన చాలామంది ఏమో ఇప్పుడు ఎక్కడున్నారో కనిపించడం లేదు. తాను చేసిన తాను తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా ఇప్పుడు వాళ్ళు అవి మావి అని చెప్పి వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఘనంగా ప్రచారం చేయడమే కాకుండా, జగన్ లాంటి రాక్షసుడు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎవరూ ఇక్కడ రాష్ట్రం మొహం కూడా చూడలేదు అని వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉంటే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జాలిపడాలి సీరియస్లీ. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ మీద ఎన్నోసార్లు ఇవి అబద్ధాలు, ఇది నిజాలు అని చెప్పి మనలాంటి వాళ్ళం ప్రచారం చేసాము. మనలాంటి వాళ్ళం ఏది నిజం ఏది అబద్ధం అనే వాస్తవాన్ని జనాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము. బట్ మన పరిధి ఎంత, మనం చిన్నోళ్ళం కదా, మన పరిధి ఎంత కాబట్టి మన పరిధిలో మనం ఏది నిజం ఏది అబద్ధం అని చాలా కన్స్ట్రక్టివ్గా, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పును మనం ప్రచారం చేయకూడదు, అబద్ధాన్ని మనం వేదిక మీద చర్చించకూడదు, అబద్ధానికి చోటే ఉండకూడదు అని చెప్పి మన పరిధిలో మనమైతే మన వేదిక మీద ఉన్న వాళ్ళకైతే వాట్ ఈజ్ వాట్ అని చెప్పగలుగుతున్నాం కదా. కానీ వాళ్ళు ఒక పార్టీ, వాళ్ళు ఒక అంత పెద్ద వ్యవస్థను 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు అంత ఎఫిషియెంట్గా చేసిన మంచి ప్రచారం చేసుకోలేకపోయారు. ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాజాగా చూడండి. మంత్రి నారా లోకేష్ గారు గుంతకల్లులో పవర్ కాంప్లెక్స్, రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ ఆ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దానికి ప్రారంభోత్సవం చేశారు. రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం. అది మా ప్రభుత్వ ఘనత. ఈ సైకో జగన్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అది ఇటువంటి వాళ్ళు ఇక్కడ మొహం కూడా చూడలేదు, అది ఇది అని చెప్పి లోకేష్ గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు గొప్పగానే దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి. కానీ నిజమేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో ఒప్పందం జరిగింది. జగన్ గారు ఉన్నప్పుడు జరిగిన అగ్రిమెంటు, వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినటువంటి కంపెనీ ఇప్పుడు చూడండి వాళ్ళకి సంబంధమే లేదన్నట్టు. ఈవెన్ అప్పుడే దీనికి సంబంధించినటువంటి ఈ కంపెనీ ఫౌండర్ ఎప్పుడు మార్చి 3, 2023లో ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటి, మార్చి 3, 2023, ఏ ఫేవరబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ విత్ ఏ ఫోకస్ ఆన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రమోటింగ్ ఎంటర్ప్రెనర్షిప్ అండ్ క్రియేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్, ఆంధ్రప్రదేశ్ ఆఫర్స్ సెవెరల్ అడ్వాంటేజ్ టు ఇన్వెస్టర్స్. The state has a vision to make itself a gateway to Southeast Asia by 2050 and emerge as a preferred global destination for investments. Thank you, Chief Minister Y.S. Jaganmohan Reddy, for productive discussion yesterday at the Cushion Riser of Andhra Pradesh Global Investment Summit. అని చెప్పి జగన్ గారితో ఆయన మాట్లాడుతున్నటువంటి ఫోటో షేర్ చేశారు. ఆ ఒప్పందం గురించి మాట్లాడారు, ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. తెచ్చింది ఎవరు, ప్రచారం చేసేది ఎవరు? ఇటువంటివి చాలా ఎలక్ట్రిక్ బస్సులు
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఆ బస్సులు కొన్నింటిని ప్రారంభించారు. అది మా గొప్పతనమే అన్నారు. అంటే జనానికి అర్థం కాదనే కదా. నెల రోజుల్లో వీళ్ళెప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు, వీళ్ళెప్పుడు కాంట్రాక్ట్లు ఇచ్చారు, బస్సులు ఎప్పుడు తయారయ్యాయి, అధికారంలోకి వచ్చిన నెలకి ఎట్లా ప్రారంభిస్తారని జనాలు ఆ దిశగా ఆలోచించరు అనే ధైర్యమా ఏమో తెలియదు. జనాలు ఏమనుకుంటారు, ఎట్లా జనాలను జోకర్లను చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని ఎర్రిపప్పలు చేస్తున్నారు, ఈ కథంతా పక్కన పెడితే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళు కూడా కనీసం ఆఫ్ ది రికార్డ్ అయినా అంగీకరించేది జగన్ మీద జాలి చూపించాలని. మంచి ప్రచారం చేసుకోలేకపోయారు, చేసిన మంచి ప్రచారం చేసుకోలేకపోయారు. ఇప్పుడు వాళ్ళ మంచిని ఇటువైపు వాళ్ళు మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఏం చేస్తారు? అంత పెద్ద మెకానిజం లేదు, అంత పెద్ద నెట్వర్క్ లేదు. వీళ్ళకున్న పత్రికలు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా, మేధావులు రకరకాలుగా ఎవరో అక్కడో ఎక్కడో నాలాంటి వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నా నిజాలేంటి అబద్ధాలేంటి అని మనం చెప్పుకున్నట్లు మనది చాలా చిన్న పరిధి కదా. అంతే. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వార్ అంటారే, ఇది కూడా అంతే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ వార్ లాంటిదే జరుగుతూ ఉంది. తప్పేంటి నిజాలేంటి అనే అటువంటివన్నీ జనానికి చేర్చే ప్రయత్నం జరగడం లేదు. జనాల్ని పైపెచ్చు పూర్తిగా మ్యానిపులేషన్, అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా అలా ప్రచారం చేసే వాళ్ళదే రాజ్యం అండి.